అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటంటే ఇవాళ సంకటహార చతుర్థి అండి. అంటే మీకు తెలిసే ఉంటుంది, వినాయకుడికి ఇవాళ మంచి ప్రత్యేకంగా పూజలు చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈసారి ఏంటంటే గురువారం వచ్చింది. బుధవారం వస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. కానీ ఈసారి గురువారం వచ్చిందనమాట. మార్నింగ్ ఇలా మంచిగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మంచిగా తులసమ్మకు కొంచెం నీళ్లు పోసుకొని సూర్యభగవానునికి మొక్కుకొని ఇట్లా నేను ఈరోజు డే ప్రారంభిస్తున్నానండి. అయితే ముడుపు కట్టుకుందామని అనుకుంటున్నాను. ఇవాళ సంకటహార చతుర్థి కదా, వినాయకుడికి ముడుపు కట్టుకుందామని అనుకుంటున్నాను. అది ఎట్లా కట్టుకోవాలి మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే, ఏమైనా కోరికలు ఉన్న వాళ్ళు కట్టుకుంటే కనుక చాలా మంచిదన్నమాట. ఇవాళ మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అయితే స్వామికి ఇష్టమని కొంచెం రవ్వ కేసరి చేస్తున్నాను. అలాగే స్వామికి ఆకులతోటి పూజ చేస్తే వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. అయితే మన ఇంటి చుట్టుపక్కలనే ఉన్న తమలపాకులు, గరిక, తులసి ఆకులు తెచ్చి కడిగి పెట్టుకున్నాను. అలాగే కొన్ని నీళ్ళు, కొన్ని పూలు కూడా తెచ్చుకున్నాను అనమాట. అయితే ఇంకా ఉండ్రాలు చేద్దామని అనుకున్నాను, స్వామికి ఎంతో ఇష్టమని. కాకపోతే ఏంటంటే ఇంకా మార్నింగే కదా, పని తొందరగా అవ్వదని చెప్పేసి ఇంకా పూజ కావాలి అని సిరాపూరి అయితే చేశానమాట. మేము దీన్ని సిరాపూరి అంటాము, కొన్ని ఏరియాలలో రవ్వ కేసరి అంటారు కదా. తర్వాత ఇంకా పూజ అంతా తీసుకొని రెడీ చేసుకొని ఇంకా పైకి వెళ్ళి పూజ పనులు అయితే చేసుకోవాలి. అయితే ఇట్లా క్లాత్ నానబెట్టుకోండి పసుపు నీళ్ళల్లో. ఆ తర్వాత ఇట్లా మంచిగా ఆరేస్తే తొందరగా ఆరిపోతుంది అనమాట. పల్చగా ఉంటుంది కదా క్లాత్. కాటన్ క్లాత్ ఏదైనా కొత్తది తీసుకోండి, మనం ఇంట్లో పూజకు యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటివి అనమాట. తర్వాత ఈ క్లాత్ని మంచిగా ఆరబెట్టుకోండి. ఎందుకంటే కొంచెం ముడుపు అనేది మనకు కోరిక నెరవేరేంత వరకు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఒట్టిగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మళ్ళీ బియ్యానికి పురుగు వస్తుంది. తర్వాత ఒక 5 రూపీస్ కాయిన్స్ తీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ఒక్క తీసి పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఫ్లవర్స్ కానీ ఎటువంటి తడి పదార్థాలు కానీ వేయొద్దు. ఎందుకంటే మనము ముడుపు కట్టుకున్న బియ్యము తర్వాత ప్రసాదంగా చేస్తాం కాబట్టి పసుపు కుంకుమ మాత్రమే వేస్తానన్నమాట. పసుపు కుంకుమ ఇట్లా వేసేసుకొని మనకు ఇష్టం అనమాట. 5 పిడికిళ్ళు కానీ 5 దోసిళ్ళు కానీ వేసుకోవచ్చు బియ్యము. నేనైతే 5 పిడికిళ్ళు వేస్తున్నాను. అంటే పిడికిలు అంటే ఒక చేతితోటి బట్టి బియ్యం బట్టి ఇట్లా వేస్తే పిడికిలు అవుతుంది అనమాట. దోసిలు అంటే 2 చేతులతో కలిపి కూడా వేయొచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట. లేదు అంటే ఆ రోజు మన కోరిక నెరవేరిన తర్వాత మనము స్వామికి ఇంకా కొంచెం ఇందులో బియ్యం కలిపేసి ప్రసాదంగా చేసి పంచిపెట్టవచ్చు కూడా. అలాగే కర్పూరం వేస్తున్నాను. కర్పూరము ఒక్క 5 రూపీస్ కాయిన్స్. ఇంకా ఫ్లవర్స్ వేయట్లేదండి, ఇదివరకు తెలియక ఫ్లవర్స్ వేసేది. అయితే పురుగు వచ్చిందనమాట ఒకసారి బియ్యానికి. ఇంకా మనం ముడుపు కట్టిన బియ్యం కదా, మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనము ముడుపు కట్టుకుంటాము. పురుగు వస్తే బాధ అనిపిస్తుంది కదా, అట్లా కాకుండా ఇట్లా పెడుతున్నాను అనమాట ఈసారి. ఎటువంటి కోరికైనా మీరు విఘ్నేశ్వరునికి ఇట్లా ముడుపు కట్టుకొని దండం పెట్టుకోండి, తీరిపోతుందనమాట. ఎంత త్వరగా అంటే అంత త్వరగా తీరిపోతుంది. తర్వాత మనము ఈ ముడుపు అనేది మనం తర్వాత బియ్యం ఉంటాయి కదా ఇందులో, ఆ బియ్యము ఇంకా కొన్ని బియ్యం కలిసి మనము కొంచెం పరమాన్నం లాగా ఇట్లా స్వీట్ లాగా ఏదైనా చేసి క్షీరాన్నం లాగా చేసి మనం దగ్గరలో ఉన్న వినాయకుడి గుడిలో పంచిపెట్టవచ్చు అనమాట. నేనైతే అలాగే చేస్తాను. మాకు ఇక్కడ కాలనీలో వినాయకుడి గుడి ఉందనమాట, అక్కడ పంచిపెట్టేసి వస్తాను. మన ఇష్టం అనమాట అది. మనం చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా మాకు ఇక్కడ దగ్గరలో వినాయకుడి గుడి ఉంది కాబట్టి అక్కడ పంచిపెట్టుకుంటాను అనమాట. ముందు దీపారాధన చేసేసుకున్నాను. ఇట్లా చాలా బలమైన కోరికలు ఉన్నా కూడా తీరిపోతాయి అన్నమాట. నాకైతే ఎంత త్వరగా అంటే అంత త్వరగా తీరుతాయి. నాకు ఆలోచన రావడమే ఎక్కువ అనమాట. సంకటహార చతుర్థి రోజు ముడుపు కట్టుకుంటే కనుక కంపల్సరీ తీరుతుంది, నేను ఎప్పుడు కోరుకున్నా కూడా. అందుకే ఈసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇవాళ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మొత్తం ఉంటుందండి సంకటహార చతుర్థి. సాయంత్రం కూడా మేము స్నానం చేసి దీపారాధన చేసుకొని ముడుపు కట్టుకోవచ్చు అనమాట ఇట్లా. అందుకే ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. ఇట్లా స్వామి దగ్గర అన్నీ మనం స్వామికి ఇష్టమైనవన్నీ పెట్టేసి
మన ముడుపు కూడా అక్కడ పెట్టేసి మనం చేసిన నైవేద్యం ఏదైనా ఉంటే అది పెట్టేయాలి. లేదంటే పండు ఏదో ఒకటి మనకు తోచిన నైవేద్యం పెట్టేసి స్వామిని కోరుకోవాలన్నమాట. స్వామి, నేను ముడుపు కట్టుకుంటున్నాను, ఇవాళ నీకు ఇష్టమైన రోజు, నా కోరిక తీర్చేటందుకు నాకు అవకాశాన్ని ఇవ్వు తండ్రి అని చెప్పేసి మంచిగా అట్లా దండం పెట్టుకొని ముడుపు కట్టుకోండి. ఎంత బలమైన కోరికైనా, ఎన్ని సంవత్సరాల నుంచి తీరని కోరికైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. నాకైతే ఆ నమ్మకం ఉంది స్వామి మీద. వినాయకుడు అంటే విఘ్నాలు తీర్చే తండ్రి. మనము ఏ పూజ చేసినా కంపల్సరీ వినాయకుడికి ముందు కొంచెం పూజ చేసేసుకొని స్వామి అనుజ్ఞ తీసుకొని మనము మిగతా పూజలన్నీ చేసుకుంటాము. కాకపోతే ఏంటంటే వినాయకుడికే ఈ పూజ అనమాట. తప్పకుండా వినాయకుడి కోసమే ఈ పూజ. ఈ ముడుపు అనేది వినాయకుడే తీర్చాలి. ఇంకా ఎంత పవర్ ఉంటుందో ఆలోచించండి. నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. ఇంకా వినాయకుడు అన్ని కోరికలు తీరుస్తాడు. మనకి ఏ పూజ చేసుకున్నా ముందు మంచిగా జరిగేటట్టుగా వినాయకుడికే దండం పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఆయనకే ముడుపు కట్టుకొని మనం దండం పెట్టుకుంటే కనుక ఆయన తీర్చడా కదా. నాకైతే అలాగే అనిపిస్తుందండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అనేది చేయండి. ఇలా ముడుపు కట్టుకున్నాను అనమాట. స్వామికి ఇష్టమైన నైవేద్యం ఏదైనా మీకు ఇష్టం చేసి పెట్టుకొని ఇట్లా స్వామి మంచిగా పెట్టుకొని, అయితే ఈ ముడుపు అనేది తీయకండి. మన కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు ముట్టుకోవచ్చు అనమాట. అంటే మనకు అంటు సొంటు లేకుండా ఉంటాం కదా, అట్లా ముడుపు అనేది అసలు ముట్టుకోకండి. అందుకే సపరేట్ ఇట్లా ప్లేట్లో పెట్టుకొని స్వామిని ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా విగ్రహం లేని వాళ్ళు ఉంటే ఫోటో దగ్గరనే ఒక చిన్న ప్లేట్లో ముడుపు పెట్టేసి అట్లా దండం పెట్టుకోండి. కానీ ముడుపు అనేది అసలు కదిలించకండి. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటాయి కదా పరిస్థితులు మన ఇంట్లో. అందుకని చెప్పేసి ముడుపు అనేది ముట్టుకోకండి. మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిన తర్వాతనే అప్పుడే ముడుపు ముట్టుకోండి. అంత పవర్ ఉంటుందన్నమాట స్వామిది. అయితే ఇట్లా అలంకరించుకున్నాను అనమాట. ఇవాళ గురువారం కూడా కదా, బాబాకి కూడా మంచిగా దండం పెట్టుకున్నాను. తండ్రి, మా మొక్కులని నెరవేర్చు తండ్రి, మమ్మల్ని మంచిగా చూసుకో తండ్రి అని చెప్పేసి. అయితే మా పూజ రూమ్ డోర్కి కూడా ఇట్లా వినాయకుడి బొమ్మనే ఉంటుందన్నమాట. ఇట్లా తల ఉంటుంది కదా, ఆ తల రూపు ఉంటుందన్నమాట. ఎందుకు అది చూపించాలనిపించింది. ఇవాళ స్పెషల్గా వినాయకుడికి పూజ చేసుకున్నాను కదా, అది చూపించాలనిపించింది. ఇలా ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో ఎంతమందికి షేర్ అవుతుందో నాకు తెలియదు, కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వినాయకుడికి ముడుపు కట్టుకోవాలని ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఈరోజు కట్టుకున్నాను ముడుపు. ఇంకా ఎప్పటికి తీరుతుందో, స్వామి నా కోరిక ఎప్పుడు తీరుస్తాడో మళ్ళీ అప్పుడు చూపిస్తానులేండి తప్పకుండా. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.